This big drop is divide identical drops. Nana, once again I repeat, this big drop is divided into identical drops. Each drop charge Q, each drop radius smaller. ఇవి ఎన్ని ఉన్నాయి సార్ అంటే n స్మాల్ డ్రాప్స్గా డివైడ్ చేశాను. మళ్ళా చెప్తున్నానన్నా, ఏ బిగ్ డ్రాప్ ఈజ్ డివైడెడ్ ఇంటూ n స్మాల్ డ్రాప్స్ అన్న. మరి బిగ్ డ్రాప్ రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్. స్మాల్ డ్రాప్ రేడియస్ ఎంత? స్మాల్ ఆర్. ఇక్కడ ముందు ఫస్ట్ ఫార్ములా టోటల్ ఛార్జ్ అంటే ఏంటో చూద్దాం. నైనా ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ డ్రాప్ డివైడ్ ఇంటూ 2 స్మాల్ డ్రాప్స్ అనుకుందాం నాన్న. మరి అప్పుడు టోటల్ ఛార్జ్ ఇక్కడ 4 ఉంటే మరి ఇక్కడ దీని మీద 2 కూలం, దీని మీద 2 కూలం వస్తుంది. అంటే సింపుల్గా నాన్న 4 ఈజ్ డివైడ్ ఇంటూ 2 కూలం అంటే 2 ఇంటూ 2. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ 3 డ్రాప్స్గా డివైడ్ చేద్దాం. దీని మీద 6 కూలం ఉంది. 6 కూలంని 3 డ్రాప్స్గా డివైడ్ చేస్తే 2 2 2 అంటే 3 ఇంటూ 2. సింపుల్గా ఎలా రాస్తారు అంటే n ఇంటూ క్యూ నాన్న. 2 డ్రాప్స్ అయితే క్యూ ప్లస్ క్యూ 2Q, 3 డ్రాప్స్ అయితే 3Q, n డ్రాప్స్ అయితే n3. సింపుల్గా చూడండి నాన్న, ఇది 6 కూలం అనుకోండి. ఈచ్ డ్రాప్ మీద ఛార్జ్ ఎంత ఉంటుంది? 2 నాన్న. నెంబర్ ఎన్నవి? 3. ఇదిగో ఇట్లా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 కూలం అనుకో టోటల్ ఛార్జ్. ఈచ్ ఛార్జ్ ఎంత? 2. అవి ఎన్ని ఉన్నాయి డ్రాప్స్? 4 నాన్న. ఇక్కడ 4 డ్రాప్స్. అంటే సింపుల్గా టోటల్ ఛార్జ్ ఎలా రాయొచ్చు అంటే n ఇంటూ క్యూగా రాయొచ్చు నాన్న. టోటల్ ఛార్జ్ ఇక్కడ క్యాపిటల్ క్యూ అంటే బిగ్ డ్రాప్ ఛార్జ్, స్మాల్ క్యూ అంటే స్మాల్ డ్రాప్ ఛార్జ్, n అంటే నెంబర్ ఆఫ్ స్మాల్ డ్రాప్స్ నాన్న. నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న, లుక్ హియర్ నాన్న. హియర్ నాన్న, హియర్ వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ డ్రాప్ ఈక్వల్ టు నాన్న ఇదేగా డివైడ్ అయింది. అంటే n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ డ్రాప్ నాన్న. వాల్యూమ్ ఆఫ్ ద ఈచ్ స్మాల్ డ్రాప్ నాన్న. లుక్ హియర్, ఇదే కదా డివైడ్ అయింది. ఇది దేనిగా డివైడ్ అయింది? స్మాల్ డ్రాప్స్గా డివైడ్ అయింది. అంటే సింపుల్గా వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ డ్రాప్ ఈక్వల్ టు n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద ఈచ్ స్మాల్ డ్రాప్ నాన్న. ఇక్కడ బిగ్ డ్రాప్ నాన్న బబుల్ యాజ్ ఎ స్పెరికల్ షేప్ నాన్న. వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ డ్రాప్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్ ఈక్వల్ టు n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ డ్రాప్ ఫార్ములా 4/3 పై స్మాల్ ఆర్ క్యూబ్. 4/3 పై క్యాన్సిల్. లుక్ హియర్ నాన్న, according to this concept r cube equal to n into small r cube. ఓకే, దీని ప్రకారం క్యాపిటల్ R ఈక్వల్ టు 3 అవతలకి వెళ్తేనన్న నీట్లీ రైట్ యాజ్ n పవర్ 1/3 ఇంటూ స్మాల్ ఆర్. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ capital R and small r. What is the relation between big drop radius and small drop radius? Capital R equal to n power 1/3 into small r. All of you nana write down. Drop radius small r. Okay, what is the relation between capital Q and small q? Capital Q equal to n into small q. And again, what is the relation between capital R and small r? Capital R equal to n power 1/3 into small r. First formula, capital Q equal to n cube. Second formula, capital R equal to n power 1/3 into small r. Nagendra Prasad, we know that the chapter name potential. అసలు మనకి కావాల్సింది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ కావాలి. దేన్ని కంపేర్ చేద్దాము అంటే పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్ డ్రాప్ని
పొటెన్షియల్ ఆఫ్ ద స్మాల్ డ్రాప్ని కంపేర్ చేద్దాం నాన్న. లుక్ హియర్, పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్ డ్రాప్ని పొటెన్షియల్ ఆఫ్ ద స్మాల్ డ్రాప్ని కంపేర్ చేద్దాం. లుక్ హియర్ నాన్న. హియర్ what is the formula for potential nana? What is the basic formula for potential? 1 by 4 pi epsilon naught q by r nana. This is the basic formula of electrical potential nana in the case of sphere. మరి ఇప్పుడు నాకు ఇక్కడ పొటెన్షియల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ నాన్న, అంతే కదా. మరి ఇప్పుడు నాకు ఇక్కడ ఇదిగోనన్న, ఇప్పుడు ఒకసారి ఎందుకులే ఫుల్ ఫార్ములా రాద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. వి బిగ్ అనగానే 1 by 4 pi epsilon naught చార్జ్ ఆఫ్ ద బిగ్ డ్రాప్ బై రేడియస్ ఆఫ్ ద బిగ్ డ్రాప్ కంప్లీటెడ్ హోల్ బై, ఇక్కడ కూడా ఫార్ములా చెప్పండి. 1 by 4 pi epsilon naught చార్జ్ ఆఫ్ ద స్మాల్ డ్రాప్ బై రేడియస్ ఆఫ్ ద స్మాల్ డ్రాప్. 1 by 4 pi epsilon naught 1 by 4 pi epsilon naught cancel. Okay, look here nana, we know that capital Q ని ఎలా రాయొచ్చు, n క్యూబ్ రాయొచ్చు. ఇదిగో నాన్న, capital క్యూబ్ రైట్ యాజ్ n క్యూబ్ బై ఇదిగో క్యాపిటల్ R ని ఎలా రాయొచ్చు, n పవర్ 1 by 3 ఇంటూ స్మాల్ r. ఓకే, q by r రివర్స్ అవుతుందన్న మ్యాథ్స్లో. హియర్ రైట్ r by q నాన్న, r క్యాన్సిల్, q క్యాన్సిల్. ఓకే, హియర్ n ఈజ్ దేర్, n పవర్ 1 by 3 ఈజ్ దేర్. పైకి వెళ్ళిపోయింది అనుకోండి, పైకి వెళ్తే n ఇంటూ n పవర్ 1 by 3 పైకి వెళ్తే మైనస్ 1 by 3. హియర్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ విల్ బి యాడ్. 1 minus 1 by 3 write as 1 minus 1 by 3 write as n power 2 by 3. This is the relation between potential of the big drop by potential of the small drop. This is the relation between potential of the big drop by potential of the small drop. This is n power 2 by 3. Concentric spheres, very important concept nana. Concentric spheres nana, concentric spheres. Look here nana, concentric spheres nana. Here in the concentric spheres means here two spheres is there. This is the first sphere, this is the second sphere. Both the spheres have common center. Concentric spheres means both the spheres have common center. First sphere radius nana, look here, this is sphere radius r1. Next another sphere radius is given r2. దీని మీద ఉన్న చార్జ్ q ననా, అవుటర్ స్పియర్ మీద ఉచ్ చార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ q. ఓకే, ఇన్నర్ స్పియర్ ఈజ్ grounded. This is the symbol of connection of earth nana, connection of earth. Here how much charge is distributed, this can be calculated. Look here nana, inner sphere radius is r1, outer sphere radius is r2. Both are shell ante hollow sphere. Okay, హియర్ ఇన్నర్ స్పియర్ ఈజ్ గ్రౌండెడ్ అన్నాడు అని ఇక్కడ ఏదో కనుక్కోమన్నాడు నాన్న. చార్జ్ ఆన్ ద ఇన్నర్ స్పియర్ కనుక్కోమన్నాడు. చిన్న డౌట్ మీకు, హాలో స్పియర్ గుర్తుందా, బంగారు కొండలు. హాలో స్పియర్ నాన్న, ఇక్కడ పాయింట్ పి ఉంటే వికి ఫార్ములా గుర్తుందా మీకు. పాయింట్ పి అవుట్ సైడ్ అయితే 1 by 4 pi epsilon naught q by ఈ డిస్టెన్స్ స్మాల్ ఆర్ అయిపోయింది. అదే పాయింట్ పి ఇక్కడ ఉంటే కొండలు ఆన్ ద సర్ఫేస్ ఉంటే స్మాల్ ఆర్ బికమ్స్ క్యాపిటల్ ఆర్. 1 by 4 pi epsilon naught q by క్యాపిటల్ ఆర్ నన్ను. మరి పాయింట్ పి ఇక్కడ ఉంటే పాయింట్ పి ఇన్సైడ్ ఈక్వల్ టు ఆన్ ద సర్ఫేస్ నన్న. దట్ మీన్స్ వి వాల్యూ
1/4πε0 Q/R. అంటే సింపుల్గా పాయింట్ బి ఆన్ ద సర్ఫేస్ ఈక్వల్ టు ఇన్సైడ్. ఎస్టర్డే చెప్పాను, కావాలంటే ఆ వీడియో చెక్ చేసుకోండి. ఓకేనా? వి ఈక్వల్ టు ఇన్సైడ్ అయితే ఇది ఫార్ములా, ఆన్ ద సర్ఫేస్ అయినా ఫార్ములా సేమ్. ఓకేనా? ఇప్పుడు లుక్ హియర్ నాన్న. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటి అంటే, ఈ ఇన్నర్ స్పియర్ని ఏం చేసాం? గ్రౌండ్ చేసాం. గ్రౌండ్ అంటే ఇప్పుడే చెప్పా, దేనికి కనెక్ట్ చేసాం? ఎర్త్కి. ఎర్త్ పొటెన్షియల్ జీరో నాన్న. ఎర్త్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఎప్పుడూ కూడా జీరో, గుర్తుపెట్టేసుకోండి. బికాజ్ ఎర్త్ ఈజ్ ఏ న్యూట్రల్ కండక్టర్, సో ఇట్స్ పొటెన్షియల్ ఈజ్ జీరో. ఎప్పుడైతే ఎర్త్ పొటెన్షియల్ జీరో అన్నామో, ఇప్పుడు ఈ పాయింట్, ఈ పి అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ వేటి వల్ల వస్తుంది? ఒకటి ఇన్నర్ స్పియరు, ఇంకొకటి అవుటర్ స్పియరు. అంటే పొటెన్షియల్ డ్యూ టు ఇన్నర్ స్పియరు, ఇన్నర్ స్పియరు, ఇన్నర్ స్పియరు ప్లస్ ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు outer sphere, total becomes zero. Look here. In this point, net potential zero. Why? Because it is connected to earth. In this point, potential due to inner sphere, potential due to outer sphere. ఇంతకీ ఇది హాలో స్పియరా, సాలిడ్ స్పియరా? హాలో స్పియర్. ఇప్పుడు చూడండి, ఇన్నర్ స్పియర్ చూద్దాం నానా. ఈ పాయింట్ బి ఇన్నర్ స్పియర్కి ఎక్కడ ఉంది? ఆన్ ద సర్ఫేస్ ఉంది. ఆన్ ద సర్ఫేస్ అయితే ఫార్ములా గుర్తుందా? 1/4πε0. ఇన్నర్ స్పియర్ చార్జ్ ఈజ్ క్యూ డాష్, క్యూ డాష్. ఇట్స్ రేడియస్ ఈజ్ ఎంత నానా? R1, R1 ప్లస్ ప్లస్. లుక్ హియర్ నానా, ప్లస్. అవుటర్ స్పియర్ చూడాలి కొండలు, 1/4πε0. ఈ అవుటర్ స్పియర్కి పాయింట్ పి ఎక్కడుంది? ఇన్సైడ్. ఇంతకుముందే చెప్పా, అవుటర్ స్పియర్ ఈజ్ ఏ హాలో స్పియర్. పాయింట్ పి ఇన్సైడ్ ఉంటే వి ఇన్సైడ్ ఈక్వల్ టు వి సర్ఫేస్. వి సర్ఫేస్ ఫార్ములా ఏంటి? అవుటర్ సర్ఫేస్ మీద ఉన్న ఛార్జ్ ఎంత? క్యూ. క్యూ. అవుటర్ సర్ఫేస్ రేడియస్ ఎంత? R2. నానా ఎప్పుడైనా హాలో స్పియర్ ఉన్నప్పుడు ఇన్సైడ్ పొటెన్షియల్ ఈక్వల్ టు ఆన్ ద సర్ఫేస్. ఈ పాయింట్ పి ఈ అవుటర్ స్పియర్కి ఎక్కడుంది? ఇన్వార్డ్. ఇన్నుంది అంటే వి ఇన్సైడ్ ఈక్వల్ టు వి సర్ఫేస్ టేకెన్. నేనా ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ షిఫ్ట్ అయినట్టు. ఇప్పుడు దీని మీద ఎంత ఉంది ఛార్జ్? క్యూ. దాని రేడియస్ ఎంత ఉంది? R2. అయిపోయింది. ఈక్వల్ టు 0. నేనా ఇప్పుడు ప్లస్ అవతలకి వెళ్తే ఏమవుతుంది? మైనస్. చివరికి అన్ని క్యాన్సిల్ అయి మిగిలేది Q'/R1 ఈక్వల్ టు మైనస్ Q/R2. ఇక్కడ అడిగింది వాడు Q' అడిగాడు నాన్న. వాట్ ఈస్ ద Q' వాల్యూ? మైనస్ Q ఇంటూ R1/R2. నోట్ దెమ్ నాన్న, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పేజ్ నెంబర్ 131 ఓపెన్ చేయండి. టుడే వర్క్ నానా, ఐ సెండ్ అసైన్మెంట్ ఆల్సో. పేజ్ నెంబర్ 131లో ఈరోజు 1 to 25 చేద్దాం. ఇన్ దిస్ వీకెండ్ మెయిన్ సిలబస్ నానా గాస్లా ప్రాబ్లమ్స్, అంటే లాస్ట్ వీక్ చేసిన ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఈరోజు మనం ఏం చేద్దాం? పేజ్ నెంబర్ 131లో 1 to 25 చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి నానా. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ ప్రాబ్లం. హియర్ 2 parallel plates are separated by a distance. ఈ చాప్టర్లో డిస్టెన్స్ డినోటెడ్ బై D నాన్న. D is given 0.03. ఓకే. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ గివెన్ 3000 Newton per Coulomb. Calculate the potential difference. Yesterday I give the relation between E, V, D nana. E అంటే nana V by D nana. E అంటే V by D. ఓకే. అదర్ ఫార్ములా E అంటే పర్ఫెక్ట్ ఫార్ములా మైనస్ dV by dr. Based on data to use one of the formula.
అకార్డింగ్ టు డేటా ఈ ఈక్వల్ టు వి బై డి. దీన్ని బట్టి వి అడిగాడు నాన్న. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వి నాన్న? వి ఈక్వల్ టు ఈ ఇంటూ డి నాన్న. ఓకే, హియర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ నాన్న? 3000. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి నాన్న? 0.03. Here it will be calculated. Finally we get 90 volts. Write down nana. What is the relation between E and V nana? E and V. E equal to V by D. Problem number 2 lo nana. Look here nana. Look here. Problem number 2. Here two charges are given. Smaller charge always taken Q1. Smaller charge always taken Q1. Larger charge always taken Q2. Separated by a distance R value is 0.16 meter. Okay, ఇది క్వశ్చన్. అయితే ఇక్కడ కీవర్డ్ ఏంటి సార్ అంటే నల్ పాయింట్ ఫామ్ అయిందంట. ఎక్కడ ఫామ్ అయింది నల్ పాయింట్ అంటే? బిట్వీన్ ద డైపోల్. ఈ డిస్టెన్స్ని మనం ఏదో అనుకున్నాం, గుర్తుందా మీకు? ఎక్స్ అనుకున్నాం. మరి ఈ డిస్టెన్స్ ఏమవుతుందో బంగారు కొండలు చెప్తారా? ఆర్ మైనస్ ఎక్స్. అడిగిన క్వశ్చన్ ఎక్స్ అడిగాడా ఆర్ మైనస్ ఎక్స్ అడిగాడా అంటే ఆర్ మైనస్ ఎక్స్ అడిగాడు. సింపుల్గా డిస్టెన్స్ 9 మైక్రో కూలంబ్ నుంచి నల్ పాయింట్కి ఎంత ఉంటుంది అని అడిగాడు. నానా ఇక్కడ కీవర్డ్ నల్ పాయింట్ ఫామ్ బిట్వీన్ ద చార్జెసా అవుట్ ఆఫ్ ద చార్జెసా అకార్డింగ్ టు క్వశ్చన్ అంటే బిట్వీన్ ద చార్జెస్ నాన్న. మరి నల్ పాయింట్ కనిపిస్తే ఎక్స్ అనగానే ఫార్ములా నాన్న ఆర్ బై నానా Q2 by Q1 plus 1 nana. What is the formula for x nana? Once again repeat. R by Q2 by Q1 plus 1 nana. ఇక్కడ రిలేషన్ ప్రకారం R వాల్యూ look here nana. R వాల్యూ 0.16 by Q2 9 nana. Q1 3. Magnitude can be taken nana. Here Q2 9, Q1 3 plus 1. Here 3 any times 3 times 3 plus 1 4. Neatly write as 0.04. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ నాన్న. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? మరి మనకి కావాల్సింది ఎక్స్ కాదు కదా, ఆర్ మైనస్ ఎక్స్ కావాలి. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? 0.16. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.04. ఫైనల్లీ వి గెట్ 0.12. దిస్ ఈస్ ద ఆన్సర్ నన్న. ఓకే, పాయింట్ ఫార్మ్డ్ అంటే నెట్ పొటెన్షియల్ 0 బిట్వీన్ ద చార్జ్ అన్నప్పుడు ఇక్కడ +1 వస్తుంది నాన్న. ఇదే నల్ పాయింట్ అవుట్ ఆఫ్ ద చార్జ్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? -1 వస్తుంది. ఎక్స్ ఎప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ నల్ పాయింట్ టు స్మాలర్ చార్జ్ నాన్న. నల్ పాయింట్ టు స్మాలర్ చార్జ్ నాన్న. నల్ పాయింట్ టు స్మాలర్ చార్జ్.